సో మనం ప్రోగ్రెషన్స్లో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇది ఇంకో ప్రాబ్లం. సో ఇన్ ఏపీ ఎస్ఆర్ డినోట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్ టర్మ్స్. ఎస్ఆర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్ టర్మ్స్ అని ఇచ్చాడు. మరి ఎస్పీ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ పీ టర్మ్స్. మరి ఎస్క్యూ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ క్యూ టర్మ్స్. మరి సమ్ ఆఫ్ ది ఫస్ట్ పీ టర్మ్స్ ఏమి ఇచ్చాడు? క్యూ ఇచ్చాడు. అలాగే సమ్ ఆఫ్ ది నెక్స్ట్ క్యూ ఫస్ట్ క్యూ టర్మ్స్ ఏమి ఇచ్చాడు? పీ ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? సమ్ ఆఫ్ ది ఫస్ట్ పీ ప్లస్ క్యూ టర్మ్స్ అడుగుతున్నాడు. మామూలుగా మనకి ఏపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఏంటి? n/2 ఇంటూ, సో ఫస్ట్ టర్మ్ ఏ అనుకుంటే 2a ప్లస్ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ మనం కాన్సెప్ట్ చూసుకున్నాం. సో ఇదేంటి? సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. ఇంకో ఫార్ములా కూడా ఉంటే దీని ప్లేస్లో a+l రాయొచ్చు. సో ఇది రాసేసేయండి. సో ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ది ఫస్ట్ పీ టర్మ్స్ అన్నాడు కాబట్టి ఎన్ బదులు పీ రాసేస్తే అప్పుడు ఏమొస్తుంది? p/2. సో 2a ఫస్ట్ టర్మ్ ఏనే, కామన్ డిఫరెన్స్ డి అనుకున్నాం. ఏమి ఇవ్వలే కాబట్టి కామన్ డిఫరెన్స్ డి అనుకుంటున్నాం. సో అది ఎంత ఇచ్చాడు? క్యూ ఇచ్చాడు. అలాగే సమ్ ఆఫ్ ది ఫస్ట్ క్యూ టర్మ్స్ అంటే ఎన్ బదులు అప్పుడు క్యూ రాస్తాం. అంటే అప్పుడు q/2 2a ప్లస్ n మైనస్, సో ఇక్కడ ఎన్ తప్రేషన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ పీ కదా. సో ఎన్ ప్లేస్లో ఏం రావాలి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ పీ కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ కాబట్టి n-1. ఇక్కడ పీ కాబట్టి ఏంటిది? p-1. అలాగే నెక్స్ట్ ఇక్కడ క్యూ టర్మ్స్ కదా, సమ్ ఆఫ్ ది క్యూ టర్మ్స్ కాబట్టి ఎన్ ప్లేస్లో ఏం రాయాలి? క్యూ. సో ఎన్ బదులు క్యూ రాసేస్తాం. సో ఇది ఇక్కడ మిస్ అయ్యాం. q-1 ఇంటూ డి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది క్యూ టర్మ్స్ ఏమి ఇచ్చాడు? పీ ఇచ్చాడు. ఇప్పుడు మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ది పీ ప్లస్ క్యూ టర్మ్స్ కావాలి. సమ్ ఆఫ్ పీ ప్లస్ క్యూ టర్మ్స్ కావాలి. సరే, సమ్ ఆఫ్ ది పీ ప్లస్ క్యూ టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటి? సేమ్ ఎన్ బదులు పీ ప్లస్ క్యూ వస్తుంది. అంటే ఏంటి? p+q/2 సో ఇంటూ 2a. సో ఎన్ బదులలో p ప్లస్ క్యూ 2a ప్లస్ ఇక్కడ n ప్లస్లో ఏమొస్తుంది? p ప్లస్ క్యూ. అంతే కదా, p ప్లస్ క్యూ టర్మ్స్ సమ్. సో ఎన్ బదులు p ప్లస్ క్యూ -1 కాబట్టి -1 ఇక్కడ -1 ఉంది ఇంటూ డి. సో దీని ఆన్సర్ కావాలి. సో దీని ఆన్సర్ కావాలంటే సో ఆన్సర్ కూడా పీక్యూలోనే ఉంటుంది. సో పీక్యూలోనే ఉంటుంది. సో ఇక్కడ మరి ఏడీలు కనుక్కుంటే చాలు. ఏడీలు కనుక్కొని చేయొచ్చు. ఒక్కోసారి మనకి ఏడీలు కనుక్కోకుండా కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లంలో ఏడీ వాల్యూ జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే 2 టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి వీటిని సాల్వ్ చేస్తే ఇందులోంచి ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ రెండింటిని కనుక్కుంటాం. కనుక్కొని ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఏ వాల్యూ వస్తుంది, డి వాల్యూ వస్తుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అది నెంబర్స్లో ఉన్నప్పుడు ఓకే, కానీ ఇక్కడ లెటర్స్లో ఉంది, కొద్దిగా కాంప్లికేటెడ్ అవ్వచ్చు. ఏడీ వాల్యూస్ కనుక్కోవడం కాంప్లికేటెడ్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి ఏడీలు కనుక్కోకుండా కూడా ఆన్సర్ వస్తుంది. సో అందులో ఇక్కడ పీత్ టర్మ్ ఇక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ క్యూత్ టర్మ్ ఇక్కడ క్యూ వచ్చింది. అట్లాంటి కేసెస్లో ఏడీలు కనుక్కోకుండా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కనుక్కోకుండా ఫస్ట్ ట్రై చేద్దాం, ఏడీలు కనుక్కోకుండా. సో ఫస్ట్ అయితే ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. సో ఏం చేస్తున్నాం అంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేసేస్తాను. సబ్ట్రాక్ట్ చేస్తే ఈక్వేషన్ మైనస్ ఈక్వేషన్ అంటే, సో ఇక్కడ 2a ఉంది, ఇక్కడ కూడా 2a ఉంది. ఇప్పుడు చూడండి, p/2 ఇంటూ 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమొస్తుంది? pa వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోయి qa వస్తుంది. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, అంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో 1 మైనస్ ఈక్వేషన్ 2 చేసాం అనుకోండి, లేదంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్, మీ ఇష్టం. ఇక్కడ ఫస్ట్ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏపీ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది? ఏక్యూ వస్తుంది. అంటే ఏ కామ్ తీసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏముంటుంది? పీ ఉంటుంది, ఇక్కడ క్యూ ఉంటుంది. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇది. సో ఇక్కడ రెండిట్లో డి కామన్. సో డి కామన్ తీసేస్తే అలాగే బై2 ఉంది. సో చూడండి ఇక్కడ డి బై2 దీని కూడా వస్తుంది కదా. సో d/2 కామన్ తీసేస్తే సో ఇంకేం మిగులుతుంది? p ఇంటూ p-1. సో p ఇంటూ p-1 అంటే p² - p. ఏదైనా అర్థం కాకపోతే మీరు మల్టిప్లికేషన్ చేసేస్తే అర్థమైపోతుంది. సో స్టెప్ బై క్లియర్ రాసుకోండి, సబ్ట్రాక్ట్ చేయండి. దీని కిందప్పుడు మీకు తెలిసిపోతుంది. అంటే ఈ ఇది మైనస్ చేసి కామన్ తీసుకుంటే తెలుస్తుంది. సో ఇది అయిపోయింది. అలాగే మరి ఇందులో కూడా డి కోఎఫిషియంట్ కావాలి కదా. సో d/2. సో d/2 కామన్ తీసి ఇంక మిగిలింది ఏంటి? క్యూ ఇంటూ ఇది క్యూ ఇంటూ q-1 అంటే ఏమొస్తుంది? సో q². మైనస్ చేస్తున్నాం కాబట్టి -q². నెక్స్ట్ క్యూ ఇంటూ -1 -q. సో మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఏమవుతుంది? +q అవుతుంది. లేదంటే మీరు సబ్ట్రాక్ట్ చేసి ఏ ఉన్న టర్మ్స్ సపరేట్ చేయండి, డి ఉన్న టర్మ్స్ సపరేట్ చేయండి. ఇది మైనస్ ఇది, నెక్స్ట్ ఇది అంటే మల్టిప్లికేషన్ చేసేయండి. సో ఏ ఉన్న టర్మ్స్ సపరేట్, డి ఉన్న టర్మ్స్ సపరేట్ చేయండి. ఇక్కడ ఏ కామన్ వస్తుంది, కామన్ ఇస్తే ఇది. మిగిలిన టర్మ్స్లోంచి d/2 కామన్ వస్తుంది, అప్పుడు ఇది. అప్పుడు కొద్దిగా మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ ఇది ఇబ్బందిగా ఫీల్ అయితే.
సో ఇదేంటి ఈక్వల్ టు ఏంటి క్యూ మైనస్ పి, ఈక్వల్ టు క్యూ మైనస్ పి. సో ఇక్కడ అన్నిట్లో ఇక్కడ పీ మైనస్ క్యూ ఉంది, ఇక్కడ కూడా పీక్యూలు ఉన్నాయి. ఏమన్నా పీ మైనస్ క్యూ కామన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది, కాబట్టి కామన్ తీయడానికి ట్రై చేద్దాం. సో ఇది ఏంటంటే ఏ ఇంటూ పీ మైనస్ క్యూ ప్లస్ d/2 ఈ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్, పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అంటే ఫస్ట్ థర్డ్ ఏం రాయొచ్చు, పీ మైనస్ క్యూ ఇంటూ పీ ప్లస్ క్యూ రాయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మిగిలింది సెకండ్ ఫోర్త్, ఈ రెండింటిలో మైనస్ కామ్ తీసారనుకోండి ఏమొస్తుంది, పీ మైనస్ క్యూ. సో ఈక్వల్ టు క్యూ మైనస్ పి, ఈక్వల్ టు క్యూ మైనస్ పి. ఇప్పుడు చూడండి పీ మైనస్ క్యూ అన్నింటిలో కామన్ వచ్చేస్తుంది, కామన్ తీసేస్తే పీ మైనస్ క్యూ కామన్ తీసేసారనుకోండి ఇక్కడ ఏ మిగులుతుంది. సో ఏ నెక్స్ట్ ఇందులో పీ మైనస్ క్యూ కామన్ తీసేసాం, అలాగే ఇక్కడ d/2 ఉంది. సో సో ఇక్కడ ఈ స్టెప్ ఓకే, పీ మైనస్ క్యూ కామన్, ఇక్కడ పీ మైనస్ క్యూ, ఇక్కడ కూడా పీ మైనస్ క్యూ కామన్ తీసేస్తే ఫస్ట్ d/2 ఉంటుంది. సో d/2 ఇంటూ, సో ఇందులో పీ మైనస్ క్యూ కామన్ తీసేస్తే ఇంకా మిగిలేదు ఏంటి, పీ ప్లస్ క్యూ, పీ ప్లస్ క్యూ. అలాగే ఇక్కడ కూడా పీ మైనస్ క్యూ కామన్ తీస్తే ఏం మిగులుతుంది, -1 ఈక్వల్ టు ఏంటి, క్యూ మైనస్ పి. సో పీ మైనస్ క్యూ క్యాన్సిల్ అయిపోతే ఇదేంటి -1. సో బోత్ సైడ్స్ పీ మైనస్ క్యూ క్యాన్సిల్ అయిపోతుంది కదా, -1. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసేసేయండి, ఇక్కడ బయట ఉంది కదా. సో ఎల్సిఎం చేస్తే సో 2 × a 2a, సో ఈ d/2 మొత్తానికి కదా కామన్ వచ్చేది, బ్రాకెట్ సరిగ్గా రాసుకోండి. సో d/2 మొత్తానికి. సో నెక్స్ట్ ఎల్సిఎం చేసాం d ఇంటూ పీ ప్లస్ క్యూ -1, పీ ప్లస్ క్యూ -1 ఈక్వల్ టు ఎంత, -1. నెక్స్ట్ ఈ 2 అటు వెళ్ళిపోతే -2 అయిపోతుంది, అంటే నెక్స్ట్ ఈ 2 అనేది అటు సైడ్ తీసుకెళ్ళిపోయారు అనుకోండి. సో ఏంటి 2a ప్లస్ d ఇంటూ పీ ప్లస్ క్యూ -1, 2 అటు వెళ్ళిపోతే -2 అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది పీ ప్లస్ క్యూ టర్మ్, పీ ప్లస్ క్యూ టర్మ్ ఇంతకుముందు ఆల్రెడీ మనం రాసుకున్నాం, పీ ప్లస్ క్యూ టర్మ్ ఫామ్లో. ఇది చూసుకోండి, ఇప్పుడు దీని వాల్యూ అంతా తెలిసింది. చూడండి ఇక్కడ ఏదైతే ఉందంటే నేను ఏడీలు కనుక్కోకుండా వచ్చే అవకాశం ఉందన్నా కదా, వచ్చేసింది. చూడండి ఏడీలు కనుక్కోక్కర్లేదు. సో ఎందుకు, దీని వాల్యూ అంతా తెలుసు మనకి, ఏడీలతో సహా మొత్తం తెలుసు. ఏడీ ఇండివిజువల్ కనుక్కోక్కర్లేదు, ఓవరాల్గా సెట్ వాల్యూవే తెలుసు. కాబట్టి రాసేసేయండి పీ ప్లస్ క్యూ/2 ఇంటూ దాని వాల్యూ ఎంత, -2. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఏమొస్తుంది, -పీ ప్లస్ క్యూ, -పీ ప్లస్ క్యూ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ది 4 టర్మ్స్ ఆఫ్ ఏపీ, 4 టర్మ్స్ ఏపీలో 4 టర్మ్స్ ప్రొడక్ట్ అడిగాడు, సచ్ దట్ దేర్ సమ్ ఈ 60. ఆ 4 టర్మ్స్ సమ్ ఇచ్చాడు. చూడండి ఏపీలో సమ్ ఆఫ్ ది 3 టర్మ్స్, సమ్ ఆఫ్ ది 4 టర్మ్స్, సమ్ ఆఫ్ ది 5 టర్మ్స్ అయితే ఎలా తీసుకోవాలో చెప్పాను ఇంతకుముందు కాన్సెప్ట్లో. సో 3 టర్మ్స్ సమ్ అడిగితే ఏ మైనస్ డి ఒకటి, ఏ ఒకటి, ఏ ప్లస్ డి ఒకటి, అంటే 3 టర్మ్స్ సమ్ అడిగాడు ఇచ్చాడు అనుకోండి. ఆ 3 టర్మ్స్ అంటే ఇలా తీసుకోవచ్చు, ఏపీలో 3 టర్మ్స్ ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం కంటే ఇలా తీసుకోవడం ఈజీ. ఆ 3 టర్మ్స్ ఇక్కడ డిఫరెన్స్ డీనే ఉంది, ఇక్కడ కూడా డిఫరెన్స్ డీనే ఉంది. ఆ 3 టర్మ్స్ ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే యాడ్ చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోయి సమ్ తెలుసు కాబట్టి 3a = సమ్ తెలుసు కాబట్టి ఏ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. సో అలాగే 5 టర్మ్స్ అయితే ఎలా చేయాలో చెప్పాను. 5 టర్మ్స్ అయితే ఏం తీసుకోవాలి, a - 2d ఇంకో టర్మ్, అటు సైడ్ a + 2d. ఇప్పుడు ఇవి యాడ్ చేసినప్పుడు ఈ +2d -2d క్యాన్సిల్ అయిపోయి 5a వాల్యూ వచ్చేస్తుంది. 5a వాల్యూ వస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది, అంటే ఏ అనేది ఈజీ కనుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. మరి ఇక్కడ 4 టర్మ్స్ ఏపీ అయితే ఎలా చేయాలి, ఆ 4 టర్మ్స్ ఏపీలో ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, కామన్ డిఫరెన్స్ ఇక్కడ dd తీసుకున్నాం. 3 టర్మ్స్ కానీ 5 టర్మ్స్ కానీ 7 టర్మ్స్ కానీ డిఫరెన్స్ dd తీసుకున్నాం. కానీ 4 టర్మ్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇది ఎన్ని ఉన్నాయి, 5 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ 4 తీసుకున్నారనుకోండి, మీకు క్యాన్సిల్ అవుతుందా, ఈ -2d క్యాన్సిల్ అవ్వట్లేదు, అక్కడ ఆ టర్మ్ లేదు కదా, a + 2d లేదు కదా, క్యాన్సిల్ అవ్వట్లేదు. సో అవ్వాలి అంటే అప్పుడు కామన్ డిఫరెన్స్ 2d తీసుకోండి, అంటే a - 3d తర్వాత a - d, నెక్స్ట్ మళ్ళీ దీన్ని 2d యాడ్ చేస్తే a + d, ఇలా తీసుకోవాలని చెప్పాను కాన్సెప్ట్లో. సో 4 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఈవెన్ టర్మ్స్ తీసుకున్నప్పుడు డిఫరెన్స్ 2d తీసుకోండి. మీకు 3 టర్మ్స్ 5 టర్మ్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు, చేసేస్తారు. కానీ ఇక్కడే ప్రాబ్లం అవుతుంది, డిఫరెన్స్ dd తీసుకుంటే సెట్ అవ్వదు. ఇప్పుడు ఈ 4 టర్మ్స్ కాబట్టి ఈ 4 టర్మ్స్ని యాడ్ చేసేసాం అనుకోండి, 4 టర్మ్స్ని యాడ్ చేసేస్తే అంటే 4 టర్మ్స్ సమ్ అన్నాడు కదా 60 అని. సో ఈ 4 టర్మ్స్ని యాడ్ చేసేసాం అనుకోండి, ఆన్సర్ ఎంత, 60. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, ఇలా తీసుకోవడం వల్ల -3d + 3d క్యాన్సిల్, -d + d క్యాన్సిల్, అప్పుడు ఏమొస్తుంది మీకు 4a = 60 వస్తుంది. అప్పుడు ఈజీగా మనకి ఏ వాల్యూ ఏమొచ్చింది, 15 వచ్చేసింది. ఓకే, ఇంకా మనకి d కూడా తెలిస్తే మనకి ఆ 4 టర్మ్స్ కనుక్కోవచ్చు.
మరి ఆ డి కావాలంటే మరి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ 4 టైమ్స్ ఆఫ్ ది లీస్ట్. అంటే ఈ 4 టర్మ్స్లో గ్రేటెస్ట్ అంటే ఇది A-3D, A-D, A+D, A+D, ఇదే కదా గ్రేటెస్ట్ టర్మ్, లార్జెస్ట్ టర్మ్. కాబట్టి ఈ గ్రేటెస్ట్ టర్మ్ ఏమవుతుందని ఇచ్చాడు, గ్రేటెస్ట్ ఆఫ్ ది టర్మ్ ఈజ్ 4 టైమ్స్ ఆఫ్ ది లీస్ట్ టర్మ్, దట్ ఈస్ A-3D. సో ఏమొస్తుందంటే 4A - 12D, సో A+3D. సో ఏ అటు వెళ్ళిపోతే అప్పుడు 4A - A ఎంత 3A, ఈ -12D ఇటు వచ్చేస్తే ఏమొస్తుంది 15D వస్తుంది. సో ఏ 3 క్యాన్సిల్ చేస్తే A = 5D వస్తుంది. ఆల్రెడీ మీకు ఏ తెలుసు, ఏ ఎంత 15, కాబట్టి 5D = A. సో ఏ వాల్యూ ఎంత 15, కాబట్టి అప్పుడు కామన్ డిఫరెన్స్ వచ్చేసింది ఎంత 3. సో డి వచ్చేసింది. ఇప్పుడు మనకి అన్ని టర్మ్స్ తెలుస్తుంది. సో A-3D, సో ఒక్కొక్క ప్లేస్లో రాసేసేయండి. సో మనకి ఆ టర్మ్స్ ఏంటి ఇక్కడ, A-3D, A-D, నెక్స్ట్ A+D, నెక్స్ట్ A+3D. ఇప్పుడు ఈ 4 టర్మ్స్ ప్రొడక్ట్ అడుగుతున్నాడు. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 4 టర్మ్స్ అన్నాడు. సో ఈ 4 టర్మ్స్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ లాస్ట్ మల్టిప్లికేషన్ ఏంటి, ఇది A-B టైప్లో ఉంటే ఇది A+B ఉంది కాబట్టి A² - 9D² వస్తుంది. అలాగే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ ఏంటి, A² - D² వస్తుంది. A² - D². ఇప్పుడు ఏ వాల్యూ డి వాల్యూస్ తెలుసు కదా, తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. సో ఏ వాల్యూ ఎంత 15. సో 15² కొద్ది క్యాలిక్యులేషన్ పెద్ద నెంబర్స్ వచ్చినాయి. సో 15² - 9D² అంటే 9 × D² ఎంత 3² అంటే 9 × 9, సో 81 ఇంటూ మళ్ళీ ఇక్కడ A² 15² నెక్స్ట్ -D² ఎంత 3² ఎంత 9. సో సింప్లిఫై చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సమ్ ఆఫ్ ది, ఇట్లాంటి సేమ్ క్వశ్చనే కాబట్టి డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ ఆఫ్ ది 4 ఇంటీజర్స్, ఇంతకుముందు కూడా అంతే, సమ్ ఆఫ్ ది 4 ఇంటీజర్స్ అంటే ఆ 4 ఇంటీజర్స్ ఏం తీసుకున్నాం, A-3D, A-D, A+D, A+3D. సో ఆ సమ్ ఎంత ఇచ్చాడు 24. ఇంతకుముందు ఇచ్చింది సమ్ 60 ఇచ్చాడు, ఇప్పుడు 24 ఇచ్చాడు. అండ్ దేర్ ప్రొడక్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఇంతకుముందు ఏం ప్రొడక్ట్ కనుక్కోమన్నాడు, ఇక్కడ ప్రొడక్ట్ ఇచ్చేసాడు. సో ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ కూడా ఇచ్చాడు. దెన్ ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్. లార్జెస్ట్కి స్మాలెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో సేమ్ అలాంటి క్వశ్చనే కాబట్టి బ్రీఫ్ ఇక్కడ మీరు చేయండి, ఓన్గా ట్రై చేయండి. రాకపోతే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సొల్యూషను. ట్రై చేసిన తర్వాత 4 టర్మ్స్ కాబట్టి 4 టర్మ్స్ నేను A-3D, A+D, A+D, A+3D అనుకున్నా. ఇక్కడ ఆల్ఫా బీటాలు అనుకున్నాడు అంతే, నో ప్రాబ్లం. అంటే ఏ బదులు ఆల్ఫా, డి బదులు బీటా. సో 4 టర్మ్స్ సమ్ము ఇంతకుముందు లాగా సేమ్ చేస్తే అప్పుడు అక్కడ ఏ వాల్యూ వచ్చింది, ఇక్కడ ఆల్ఫా వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 4 టర్మ్స్ ప్రొడక్ట్ కూడా ఇచ్చేసాడు. ఇంతకుముందులానే సేమ్ ప్రొడక్ట్ చేస్తే ఫస్ట్ లాస్ట్ ఇది A-B టైప్లో ఉంది, ఇది A+B ఉంది కాబట్టి A² - B². నెక్స్ట్ ఈ రెండింటి ప్రొడక్ట్ A² - B². సో ఇందులో మనకి ఆల్ఫా వాల్యూ తెలుసు. సో ఇప్పుడు ఏంటి, ఆల్ఫా ఉన్న దగ్గర 6 రాస్తే 6², సో ఇది వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఏంటి, మొత్తం మల్టిప్లికేషన్ చేసేసేయండి, ఏమైనా కామన్ వస్తే కామన్ తీసేసేయండి. ఇందులో 9 కామన్ వస్తుంది, 9 కామన్ తీసి క్యాన్సిల్ చేయండి, క్యాలిక్యులేషన్ తగ్గుతుంది. సో 9 కామన్ తీసేస్తే ఇక్కడ ఏమొస్తుంది 4 - β². సో అటు సైడ్ కూడా 9 క్యాన్సిల్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే సో మల్టిప్లికేషన్ చేసేసేయండి, మల్టిప్లికేషన్ చేసేస్తే ఇది వస్తుంది. సో 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి, అంటే β² బదులు టీ అనుకోండి, కన్ఫ్యూజ్ అయితే β² టీ అనుకుంటే అప్పుడు టీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు మీకు ఏమొస్తుంది, ఫ్యాక్టరైజేషన్ చేస్తే t - 1 × t - 39 వస్తుంది. టీ అంటే ఏంటి, β² బదులు టీ అనుకున్నాం కాబట్టి సో β² - 1, β² - 39. దీని నుంచి β² = 1 రావచ్చు, 39 రావచ్చు. β² 39 స్కోప్ లేదు. ఎందుకు లేదంటే β² 39 అయితే బీటా ఏమవుతుంది, √39 అవుతుంది. అంటే కామన్ డిఫరెన్స్ ఏమొస్తుంది, రూట్లో వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, టర్మ్స్ మీకు అక్కడ ఇంటీజర్స్ అది ఇచ్చినట్టున్నాడు, క్వశ్చన్లో ఇంటీజర్స్ అని ఇచ్చాడు కాబట్టి కామన్ డిఫరెన్స్ రూట్స్లో రాదు. రూట్స్లో వస్తే ఏమవుతుంది, సో రూట్లో యాడ్ అవుతుంది. సో రూట్లో యాడ్ అవుతుంది కాబట్టి అది ఇంటీజర్స్ ఉండదు, కాబట్టి అది కాదు. సో అప్పుడు ఇంకోటి ఏంటి, β² - 1 0 అంటే బీటా = +or-1, మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. +1 తీసుకుంటే ఇలా వచ్చింది అనుకోండి, -1 తీసుకుంటే ఇదే రివర్స్గా వస్తుంది. అంటే 3 5 7 9 బదులు 7 9 7 5 3 వస్తుంది. ఎలా అయినా కూడా లార్జెస్ట్ నెంబరే. అంటే ఇలా వచ్చినా రివర్స్ వచ్చినా లార్జెస్ట్ నెంబర్ 9ఏగా, స్మాలెస్ట్ నెంబర్ ఎంత 3నే. ఇప్పుడు అడిగింది ఏంటి, లార్జెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ అడిగాడు.
కాబట్టి ఆ రెండింటి డిఫరెన్స్ ఎంత 3. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం సమ్ కన్ఫ్యూజ్ అవుతారు. మ్యాక్సిమం సమ్ ఆఫ్ ఏపీలో ఉంది కదా, ఈ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేస్తే మ్యాక్సిమం సమ్ ఏమొస్తుంది? సో మ్యాక్సిమం సమ్ ఏమొస్తుంది అంటే ఇన్ఫినిటీ అనుకుంటారు. కాదు, ఇక్కడ ఏపీ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అంటే మీకు ఇది అర్థం కాదు. సో ఫస్ట్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఒక ఏపీ ఉంది అనుకోండి. సపోజ్ 6, 4, 2 2 సబ్ట్రాక్ట్ అవుతుంది. తర్వాత ఎంత 2, తర్వాత ఏంటి 0, తర్వాత ఏంటి -2, తర్వాత ఏంటి -4. ఇట్లా ఏపీ వస్తే ఇట్లా రాసుకుంటే వెళ్ళండి, ఎన్ని టర్మ్స్ అయినా రాసుకెళ్ళండి. ఇప్పుడు మ్యాక్సిమం సమ్ అన్నాడు. సమ్ మ్యాక్సిమం రావాలి అంటే ఎప్పుడు వస్తుంది? నెగిటివ్ టర్మ్స్ రాకుండా ఆపేయాలి. ఇక్కడ యాడ్ చేస్తే మీకు మ్యాక్సిమం వస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ టర్మ్ స్టార్ట్ అయిందో ఇంక యాడ్ చేస్తున్న కొద్ది టర్మ్ ఏమవుతుంది? తగ్గుతుంది. మ్యాక్సిమం ఎలా వస్తుంది? ఆన్సర్ తగ్గుతుంది. సో మ్యాక్సిమం రావాలంటే లాస్ట్ పాజిటివ్ నెంబర్ తోటి ఆపేయాలి. సో ఇక్కడ మ్యాక్సిమం ఇప్పుడు అన్ని టర్మ్స్ ఇలా రాసుకుంటూ వెళ్తే ఈ 3 టర్మ్స్ యాడ్ చేస్తేనే మ్యాక్సిమం. ఇంకా మీరు ఇంకెన్ని టర్మ్స్ యాడ్ చేసినా ఇప్పుడు ఎంత వస్తుంది? దీనికి సమ్ము 6 + 4 10 12 వస్తుంది. సో నెక్స్ట్ ఇంకో 0 యాడ్ చేస్తే 12 వస్తుంది. నెక్స్ట్ ఇంకో టర్మ్ యాడ్ చేస్తే ఏమైంది? 10 అయింది. ఇంకో -4 యాడ్ చేస్తే ఏమైంది? తగ్గింది. ఇంకా సమ్ తగ్గుతుంది. మ్యాక్సిమం అంటే ఫస్ట్ లాస్ట్ పాజిటివ్ టర్మ్ తోటి ఆగిపోతుంది. ఒకవేళ ఇంకో టర్మ్ లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, అప్పుడు లాస్ట్ పాజిటివ్ ఇక్కడికి ఆగిపోతుంది. ఒకవేళ 10 ఉంటే అప్పుడు ఏంటి? సో మనకి మ్యాక్సిమం రావాలంటే లాస్ట్ పాజిటివ్ టర్మ్ కావాలి. మరి లాస్ట్ పాజిటివ్ టర్మ్ ఎలా గుర్తుపట్టడం? సో అది గుర్తుపట్టాలంటే కొద్దిగా కష్టము. సో ఫస్ట్ నెగిటివ్ టర్మ్కి ఐడెంటిఫై చేసినా చాలు. ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఐడెంటిఫై చేశారనుకోండి, ఇప్పుడు ఇందులో ఇంకో సిరీస్ చూద్దాం. 7, 5, 3 తర్వాత ఎంత 2 2 డిక్రీజ్ అవుతుంది కదా, 1 -1 నెక్స్ట్ ఏంటి -3. ఇంకా పెరుగుతున్న కొద్ది నెగిటివ్ వస్తుంది. కాబట్టి మీకు మ్యాక్సిమం సమ్ ఎప్పుడు వస్తుంది? నెగిటివ్ టర్మ్స్ రాకముందే స్టాప్ చేసేయండి. అంటే ఇంక ఈ టర్మ్స్ తీసుకోబాకండి. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత తీసుకుంటే ఇంకా వాల్యూ నెగిటివ్ యాడ్ అవుతున్న కొద్దీ ఆన్సర్ తగ్గిపోతుంటుంది. కాబట్టి ఇక్కడికే ఆపేయాలి. కాబట్టి మ్యాక్సిమం సమ్ అంటే ఇక్కడికే ఆగిపోతుంది. ఇప్పుడు సో మ్యాక్సిమం అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ యాడ్ చేస్తే మీకు మ్యాక్సిమం వస్తుంది? 4 టర్మ్స్. ఈ 4 టర్మ్స్ యాడ్ చేస్తేనే మ్యాక్సిమం వస్తుంది. ఇంకొక టర్మ్ 5th టర్మ్ యాడ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? -1 + 1 క్యాన్సిల్ అయితే టర్మ్ తగ్గిపోతుంది. ఇంకో టర్మ్ కూడా యాడ్ చేశారనుకోండి, ఇంకా తగ్గుతుంది. కాబట్టి మీకు మ్యాక్సిమం సమ్ రావాలంటే లాస్ట్ పాజిటివ్ నెంబర్ తోటి ఆపేయాలి. సో ఇప్పుడు ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ మ్యాక్సిమం రావాలంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని తీసుకోవాలి? 4. సో మ్యాక్సిమం రావాలంటే అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 4 కదా. సో ఎలా తెలుస్తుంది? లాస్ట్ పాజిటివ్ టర్మ్ తెలిస్తే చాలు. సో లాస్ట్ పాజిటివ్ టర్మ్ 4th టర్మ్ అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? మీకు మ్యాక్సిమం సమ్ రావాలంటే సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 4 కావాలి. ఒక్కోసారి లాస్ట్ పాజిటివ్ టర్మ్ ఐడెంటిఫై చేయడం కష్టం అవ్వచ్చు. అప్పుడు నో ప్రాబ్లం, ఫస్ట్ నెగిటివ్ టర్మ్ కనుక్కోండి. ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏంటి? 5th టర్మ్ కదా. ఫస్ట్ నెగిటివ్ టర్మ్ 5th టర్మ్ అయితే మరి లాస్ట్ పాజిటివ్ టర్మ్ ఏమవుతుంది? 4th టర్మ్ కాదా? ఫస్ట్ నెగిటివ్ టర్మ్ 5th అయితే మరి లాస్ట్ పాజిటివ్ నెంబర్ ఎంత? దానికంటే బిఫోరే కదా. అంటే ఫస్ట్ నెగిటివ్ టర్మ్ తెలుసుకున్నా చాలు. సో ఏది పాసిబిలిటీ అయితే చూద్దాం. అంటే లాస్ట్ పాజిటివ్ టర్మ్ తెలిసినా, అంటే మీకు మ్యాక్సిమం సమ్ రావాలంటే లాస్ట్ పాజిటివ్ టర్మ్ తెలిసినా చాలు. లేదంటే ఫస్ట్ నెగిటివ్ టర్మ్ని ఐడెంటిఫై చేసినా చాలు. ఫస్ట్ నెగిటివ్ టర్మ్ 5th టర్మ్ అయితే లాస్ట్ పాజిటివ్ టర్మ్ 4th టర్మ్ అవుతుంది. ఒక్కోసారి లాస్ట్ పాజిటివ్ టర్మ్ డైరెక్ట్గా వచ్చేస్తే ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టే. సో మరి ఇక్కడ చూద్దాం. సో ఈ సిరీస్ ఏపీలో ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ ఎంత? 40 అండ్ కామన్ డిఫరెన్స్ ఎంత? -2. ఇందులో nth టర్మ్ కనుక్కుందాం. అంటే ఆ లాస్ట్ పాజిటివ్ టర్మ్ ఏంటో తెలియదు కాబట్టి nth టర్మ్ లేదంటే ఫస్ట్ నెగిటివ్ టర్మ్. సో nth టర్మ్ అంటే ఫార్ములా a + n - 1 × d. సో a అంటే ఎంత? 40 + n - 1 × d ఎంత? -2. ఇప్పుడు ఫస్ట్ నెగిటివ్ టర్మ్ కనుక్కుందాం. పోనీ ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏం కావాలి? నెగిటివ్ అవ్వాలిగా, అవునా? సో అది >0 ఇస్తే రాదు సరిగా, కాబట్టి ఇదే చేయండి ఫస్ట్ నెగిటివ్ టర్మ్. సో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏంటి? నెగిటివ్ అవుతుంది కదా. సో ఫస్ట్ సెకండ్ ఎలా తెలుస్తుంది? లాస్ట్కి వచ్చిందో మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ nth టర్మ్ ఈజ్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అనుకున్నాం. nth టర్మ్ ఈజ్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అనుకుందాం. అంటే నెగిటివ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఏంటి? 40 - 2n. సో మైనస్ ఇంటూ మైనస్ +2 <2 0. సో అప్పుడు ఏంటి? 42 - 2n <0. సో 42 < 2n. సో 2 క్యాన్సిల్ అయితే 21 < n. n < 21. సో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఎప్పుడు వస్తుంది అంటే
ఎన్ వాల్యూ 21 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ 20 తీసుకోండి, మీకు కావాలంటే ఇప్పుడు ఒకసారి డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. సో 21 తర్వాత ఫస్ట్ నెగిటివ్ టర్మ్ స్టార్ట్ అవుతుంది. 21 ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు. సో 21 టర్మ్ తర్వాత ఫస్ట్ నెగిటివ్ టర్మ్ స్టార్ట్ అవుతుంది. అంటే 22 టర్మ్ ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అవుతుంది. సో డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. సో ఎన్ వాల్యూ ఇప్పుడు 21 ఒకసారి రాద్దాం. ఇక్కడ ఎంత టర్మ్ కదా. సో ఇది ఎంత టర్మ్ ఏంటి ఇక్కడ 40 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత -2. సో ఎన్ వాల్యూ 21 రాయండి. అప్పుడు ఏమొస్తుంది 40 ప్లస్ 21 మైనస్ 1 ఎంత 20 ఇంటూ -2. సో -40 ప్లస్ 40 0 అయింది. సో 21 ఏం చెప్పాను 21 తర్వాత వచ్చే n ఈజ్ గ్రేటర్ దాన్ 21. ఎన్ వాల్యూ 21 తర్వాత వచ్చే నెంబరు ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అవుతుంది అన్నాను. చూసారా 22 టర్మ్ చూడండి. ఇప్పుడు 40 ప్లస్ 22 మైనస్ 1 ఎంత 21 ఇంటూ -2 ఎంత వస్తుంది మీకు -2. అంటే -2 ఇంటూ 21 -42 ప్లస్ ఎంత -2. సో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఎక్కడైంది 22nd టర్మ్ అయింది. ఫస్ట్ నెగిటివ్ టర్మ్ 22nd అయింది. సో ఇప్పుడు మ్యాక్సిమం సమ్ రావాలంటే నెగిటివ్ టర్మ్ రాకుండానే స్టాప్ చేయాలి. సో నెగిటివ్ టర్మ్ ఎక్కడ స్టార్ట్ అయింది 22nd టర్మ్ దగ్గర స్టార్ట్ అయింది. సో ఇప్పుడు సమ్ మ్యాక్సిమం రావాలంటే సో అంటే మీరు ఏం చేస్తున్నారు ఇట్లా ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు సమ్ మ్యాక్సిమం రావాలంటే నెగిటివ్ టర్మ్ రాకుండానే స్టాప్ చేసేయాలి. సో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఎక్కడ స్టార్ట్ అయింది 22nd టర్మ్ దగ్గర స్టార్ట్ అయింది. కాబట్టి మీకు ఫస్ట్ నెగిటివ్ స్టార్ట్ కాకముందే స్టాప్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ నెగిటివ్ టర్మ్ యాడ్ చేస్తే ఏమవుతుంది క్యాన్సిలేషన్ జరిగి టర్మ్ తగ్గిపోతుంది. కాబట్టి సో లాస్ట్ టర్మ్ ఎంత ఫస్ట్ నెగిటివ్ టర్మ్ 22nd అయితే లాస్ట్ పాజిటివ్ టర్మ్ ఏమవుతుంది 21 అవుతుంది. అంటే ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏంటి 22nd టర్మ్ అయితే దానికంటే బిఫోరే కదా ఫస్ట్ పాజిటివ్ టర్మ్. నాన్ నెగిటివ్ టర్మ్ ఏది ఫస్ట్ నాన్ నెగిటివ్ టర్మ్ ఏది దానికంటే బిఫోరే. కాబట్టి మీకు ఎన్ని టర్మ్స్ సమ్ మ్యాక్సిమం రావాలంటే ఈ 21 టర్మ్స్ సమ్ యాడ్ చేసేయండి. సో సమ్ ఆఫ్ ది 21 టర్మ్స్. సో 21 టర్మ్స్ కాబట్టి సమ్ ఆఫ్ ది 21 టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటి n/2. సో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా తెలుసు కదా n/2. n అంటే ఎంత 21/2 2a. సో 2 ఇంటూ a. సో a ఎంత 40. సో 2 ఇంటూ 40 ప్లస్ n నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత 21 టర్మ్స్ అన్నాం కదా 21 మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత -2. సో మ్యాక్సిమం సమ్ అనేది సింప్లిఫై చేసేయండి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. సో 21 ఇందులో 2 కామన్ తీసేస్తే 40 క్యాన్సిల్ చేసేసాం. ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసాం. ఇక్కడ 20 ఇంటూ -2 సో -20 వస్తుంది. సో సింప్లిఫికేషన్ కదా మీరు చేసేయండి 20 ఇంటూ 21 సో 420 వస్తుంది. సో 420. సో మ్యాక్సిమం సమ్ ఈస్ 420. ఇంకొక టర్మ్ యాడ్ చేశారనుకోండి -2. నెక్స్ట్ టర్మ్ యాడ్ చేస్తే -2 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది 420 ఏమవుతుంది 418 అవుతుంది. సమ్ ఏమవుతుంది 418 అవుతుంది. ఇంకోటి యాడ్ చేస్తే ఇంకా తగ్గుతుంది. సో లార్జెస్ట్ మ్యాక్సిమం సమ్ ఈస్ కావాలంటే ఇది ప్రాసెస్. ఏం చేస్తున్నాం ఎంత టర్మ్ కనుక్కుంటున్నాం. సో అది నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. ఎంత టర్మ్ ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అనుకున్నాం. సో నెగిటివ్ టర్మ్ కాబట్టి ఖచ్చితంగా అది ఏం కావాలి <0 అవ్వాలి. నెగిటివ్ టర్మ్ కాబట్టి <0 అవ్వాలి. దాని నుంచి n వాల్యూ వస్తుంది. n ఈజ్ గ్రేటర్ దాన్ 21 అంటే 21 తర్వాత వచ్చే టర్మ్ ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అవుతుంది. అంటే 21 తర్వాత అన్నీ నెగిటివ్ టర్మ్స్ అవుతాయి. ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏమవుతుంది 21 తర్వాత. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి 21 తర్వాత తీసుకోవాలి. అంటే 22nd టర్మ్ ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అవుతుంది. కాబట్టి లాస్ట్ పాజిటివ్ టర్మ్ ఏమవుతుంది 21 అవుతుంది. సో సమ్ మ్యాక్సిమం రావాలంటే లాస్ట్ పాజిటివ్ టర్మ్ వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి లాస్ట్ పాజిటివ్ టర్మ్ వరకు యాడ్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇంకో టర్మ్ తీసుకుంటే ఏమవుతుంది అక్కడి నుంచి నెగిటివ్ టర్మ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆన్సర్ తగ్గిపోతూ ఉంటుంది.